కష్టించి పండించిన ధాన్యం అమ్ముకుందామని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అకాల వర్షం ఒక్కసారిగా అన్నదాతను అతలాకుతలం చేసింది. వందలాది క్వింటాళ్ల ధాన్యం కళ్ల ముందే కొట్టుకుపోతున్నా ఏమి చెయ్యలేని దీనస్థితి నెలకొంది అన్నదాతది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చిన మొక్కజొన్న ధాన్యం అకాల వర్షానికి ఒక్కసారిగా తడిసి ముద్దైంది. కాగా ఈ రోజు 6,800 క్వింటాళ్లకు పైగా మొక్కజొన్న ధాన్యం వ్యవసాయ మార్కెట్కు రాగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ధాన్యానికి టెండర్ వేసిన కొద్దిసేపటికే మేఘాలు కమ్మి ఒక్కసారిగా అకాల వర్షం కురియడంతో వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. సమయానికి రైతులకు టార్పాలిన్ కవర్లు లేక ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానాయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కురిసిన వర్షానికి వరద నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అకాల వర్షానికి కళ్ల ముందే తమ ధాన్యం తడిసిపోతున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సొంట రమేష్. మాది గ్రామం చదవరపల్లి, మండలం తలకొండపల్లి, రంగారెడ్డి జిల్లా. జడ్చర్ల యార్డుకు మకాలు తీసుకొచ్చాము. 200 క్వింటాలు తీసుకొచ్చిన. 8 ఎకరాలు సాగు చేశాను. 200 క్వింటాలు అయ్యేవాళ్ళంటే మాకు 2,000 కొంత రేటు పడ్డది. రోజు పడ్డ తర్వాత వర్షం వచ్చి వర్షంలో మొత్తం కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు మాకు ఆదుకునే దిక్కు ఎవరు లేరు. ప్రభుత్వం అన్న ఆదుకోవాలి. టెండర్ వేసిన వాళ్ళు ఇప్పుడు తీసుకుంటలేరు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. గొల్లపల్లి సార్. ఇగో 2 ట్రాక్టర్లు మక్కలు తెచ్చినాం కానీ మొత్తం నీళ్ళ పాలైపోయింది. ఇక ఈ మొత్తం తడిసిపోయింది. దీని పరిస్థితి ఏంటిది మాకేం అర్థం కావట్లేదు. కష్టపడి ఎంతగానో చేసినా కానీ మొత్తం నీళ్ళ పాలైపోయింది. ఇక వర్షం అంతా కొట్టుకుపోయింది సార్. ఈ 3 రోజుల నుంచి వర్షంలోనే ఎండకు ఎండుతుంది అనుకొని ఎండ పెట్టుకుంటే మొత్తం వర్షం పోయింది. ఇక గిన్ని పంటలు ఏమైనా మనం వేసుకున్నది కూడా ఏం లాభం సార్ అసలు. సారు నేను 2 ట్రాక్టర్లు మక్కలు తెచ్చిన. మిర్జిల్ మండలం ఎంలా గోపాల్ నది. వాన పడ్డది, పోయినాయి. మార్కెట్ ధారావంగా వాడదామని చూసింది, పర్లేదు. ఇప్పుడు వాన పడ్డది, నాశనం అయినాము. మేము చేయాలి సారు. ఈ రైతులుగా వెళ్ళు రమ్మంటే రాలేదు. ఈ కాంటకారులుగా వాళ్ళు అమరులుగా సాయం చేయాలంటే చేయలేదు మాకు. మేము ఏం చేయాలి అంటే ఆకుటంగా రామని అన్నారు. మేము ఆడికి వరకు మేము ట్రాక్టర్ తెచ్చుకోగల వాన పడి నాశనం సార్ మాకు. మేము దానికి మేము ఏం చేయాలి చెప్పు.
దాదాపు ఇది ఒక సగం ఉన్నాయి, 2 ట్రాక్టర్లు చేస్తే ఒక సగం ఉన్నాయి, సగం ఉన్నాయి సార్. మరి దానికి మేము ఎట్లా చేయాలి, ఏం చేసుకున్నాలి, ఎట్లా బతకాలి? మాకు 3 ఎకరాలు మొక్కలు వేస్తే ఇది నష్టం వచ్చింది మాకు. మేము ఏం చేసుకున్నాం సార్? మాకు అప్పుల పాలు అయినా మేము ఎట్లా చేయాలి సార్? మాకు అప్పు మేము ఏం చేయాలి? ఎట్లా ఇప్పుడు మిషన్ వానికి 15,000 అయినాయి కోయడానికే. దానికి మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మేము అది చేసుకుంటూ ఉన్నాము. వాన వచ్చి పాడైంది సార్. వీళ్ళు టమాటాకి రాలేదు, అమ్మాయిల దగ్గర సాయం చేయాలంటే కూడా చేయలేదు మాకు. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఈ వర్షం వచ్చి అన్నీ పాడైపోతున్నాయి మాకు. వీళ్ళు అన్ని సకిల శాఖ అన్ని వరకు వీళ్ళు మొత్తం దేవుకున్నారు సార్ మాకు. దానికి మేము ఏం చేయను సార్. గుడ్ నైట్ సార్.